అనుగ్రహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లో 2,91,000 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీల వాళ్ళ డెలిగేషన్గా కలిసిన కొంత తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి బలైన వర్గ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇటువంటి కొంతమంది నాయకులను కూడా మేము శాసనసభ్యులము, మంత్రి తెలంగాణ తరఫున బలైన వర్గాల నాయకులను కూడా కలిసి ఇందుకు సహకరించమని అడుగుతాం. ఈరోజు ఒక చారిత్రాత్మకంగా దేశానికి నిర్దేశం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైంది. దీనికి తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ చట్టాన్ని అమలు చేసుకునే కార్యక్రమం కొనసాగించాలని అందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీలు, అందరు ప్రజాప్రతినిధులు ఈ చట్టాన్ని అమలు చేసి వెనుకబడ్డటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ 42% చట్టమని కేంద్రం ఆమోదించే దిశ లోపల తీసుకోవాలని సహకరించాలని అన్ని పార్టీల వాళ్ళ డెలిగేషన్ బలహీన వర్గ నాయకులు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇటువంటి కొంతమంది నాయకులను కూడా మేము శాసనసభ్యులము, మంత్రి తెలంగాణ తరఫున బలహీన వర్గాల నాయకులను కూడా కలిసి ఇందుకు సహకరించమని అడుగుతాం. ఈరోజు ఒక చారిత్రాత్మకంగా దేశానికి నిర్దేశం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైంది. దీనికి తమిళనాడు మాదిరిగా తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా